హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హిమగిరి. మనకు ఏపీలో లేటెస్ట్గా టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అలాగే నెక్స్ట్ మనకి డిఎస్సి కూడా ఉంటుంది, మెగా డిఎస్సి. అయితే ఈ మనం ప్రతి ఒక్కరం ట్రైనింగ్ అయిన తర్వాత వెంటనే డిఎస్సిలో టీచర్ పోస్ట్ మనం సంపాదించాలని ప్రతి ఒక్కరం కూడా కలలు కంటాం. ఎందుకంటే డిఎస్సిలో పోస్ట్ మనం పొందామంటే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. సో అలా మనం ఈ లైఫ్ సెటిల్ అయినట్లుగా, సో మన భవిష్యత్తు బంగారం అవుతుంది అనుకున్నప్పుడు మరి ఆ డిఎస్సిలో పోస్ట్ సంపాదించాలంటే చాలా కాంపిటీషన్ ఉంది. ఇటువంటి కాంపిటీషన్ మనం తట్టుకొని జాబ్ పొందాలంటే మనం ఎటువంటి స్టెప్స్ మనం పాటించాలి, ఇటువంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని మనం ఏ రకంగా గడపాలి, ఈ ఎగ్జామ్ అయినంత వరకు కూడా ముందు టెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ టైంని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అసలు మెయిన్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది మనం పోస్ట్ సంపాదించడం అనేది. అయితే మనం గతంలో ఎన్నోసార్లు మనం టెట్ రాసాం. ఆ రాసినప్పుడు వచ్చిన మార్కులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఆ రాసిన మార్కులు అనేది మన ఇప్పుడు ప్రిపరేషన్ మీద ఏమైనా డిపెండ్ అవుతాయి అనేది ఒకసారి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అన్ని అంశాలు కూడా మీకు ఈ ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించి టెట్ సంబంధించి లైవ్ అప్డేట్స్, అలాగే సలహాలు సూచనలు మీకు రెగ్యులర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుంటే మీకు లైవ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. ఓకేనండి. సో ఫస్ట్ మనం ఈ ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024లో మనం ఏ రకంగా మన తాలూకా ప్రణాళికలు ఉంటే ఖచ్చితంగా మనం పోస్ట్ పొందొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా డిఎస్సిలో మనం జాబ్ పొందాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటంటే, అసలు ఫస్ట్ కంటెంట్, అది సిలబస్ అసలు ఏంటి పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన ఫస్ట్ అంశం అన్నమాట ఇది, కంటెంట్ సిలబస్. ఓకేనండి. ఎందుకంటే ఈ కంటెంట్ని మనం బేస్ చేసుకుంటూ మనం రేపు ఎగ్జామ్ రాయబోతున్నాం. ఆ కంటెంట్లో కూడా ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువ మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తుంటాయి, అలాగే ఏ చాప్టర్ మనం చదివితే సులువుగా మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు, దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి, ఏ చాప్టర్కి ప్రయారిటీ తక్కువ ఇవ్వాలి అనేదన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. వీటికి ఇప్పుడు ఏవైతే నేను చెప్పిన పాయింట్స్ ప్రతిదానికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ముందు అవుట్లైన్స్ ఒకసారి చూద్దాం. అలాగే వీటికి ఈ కంటెంట్ సిలబస్ కోసం బుక్స్, మనం ఎటువంటి బుక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఈ కంటెంట్ నెక్స్ట్ బుక్స్ ఈ రెండింటికి సంబంధించి మెయిన్ అన్నమాట. మనకి 80% దీని మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి ఎటువంటి బుక్స్ మనం సేకరించుకోవాలి, ఎటువంటి బుక్స్ మన దగ్గర ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. అలాగే స్ట్రాటజీస్ ఫర్ ప్రిపరేషన్, ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ అవుతారు. సో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మా ఫ్రెండ్ సర్కిల్లో మేము అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ పైన ప్రిపరేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఆ కంటెంట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్స్ వారికి బాగా వచ్చు, ఏవి రాదు అనేది దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నమాట. వీటన్నిటికీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అయితే స్ట్రాటజీస్ అన్నమాట, ఎటువంటి వ్యూహాలు మనం ఇందులో రచిస్తే మనం తప్పకుండా జాబ్ పొందుతాం అనేది కూడా మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే టీం వర్క్ అని ఎందుకు చెప్తున్నామంటే, మనం సోలోగా ప్రిపరేషన్ అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. మనం సోలోగా ప్రిపరేషన్ అవుతున్నప్పటికీ కూడా మిగతా వారు ఏ రకంగా ప్రిపేర్ అవుతున్నారు అనేది అప్పుడప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఈ గ్రూప్ వర్క్, టీం వర్క్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం వెళ్ళే వే అనేది కరెక్టా కాదని మనకు తెలియదు కదా. సో నలుగురితో మనం అప్పుడప్పుడు షేర్ చేసుకుంటే మనం వెళ్ళేటువంటి వే అది కరెక్టా కాదా, మనం ప్రిపేర్ అవుతున్న బుక్స్ కానీ, ఈ సిలబస్ కానీ, ఇవన్నీ కూడా ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ కరెక్టా కాదనేది మన ఫ్రెండ్స్తో మనం ఒక్కోసారి చెక్ చేసుకోవాలి. అందుకు టీం వర్క్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే టైంని ఎలా మనం కేటాయించుకోవాలి. కొంతమంది ఏంటంటే డే అంతా కొంచెం తక్కువ టైం తీసుకొని నైట్ అంతా బాగా ప్రిపేర్ అవుతారు, కొంతమంది నైట్ తక్కువ టైం తీసుకొని డే అంతా. సో ఇలా మనకి వీలైనట్లుగా మనం ఎలా టైం అనేది స్పెండ్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలి. అలాగే మీడియా ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఇలా
సూచనలు కానీ, సలహాలు కానీ, లేటెస్ట్ అప్డేట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి మీడియాలో మనకి వస్తుంటాయి కాబట్టి అది మనం ఖచ్చితంగా మీడియాని కూడా అప్పుడప్పుడు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టిప్స్ అంటే మనకి ఈ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఈ షార్ట్ కట్స్ కానీ, టిప్స్ కానీ చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సపోజ్కి మేము ప్రిపేర్ అయ్యే రోజుల్లో ఈ 12వ ప్రధానమంత్రి ఎవరు, 5వ ప్రధానమంత్రి ఎవరు అనుకున్నప్పుడు అది కంఠస్థ పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేదన్నమాట. సో అప్పుడు మేమేం చేసుకుంటే జస్ట్ ఒక టిప్ మీకు చెప్తున్నా. ఇలాంటివన్నీ మరికొన్ని మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మా నుంచి సేకరించి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. మేమేం చేసామంటే ఒక ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకున్నాం, జల ఇమోచయిరా విచిపివా దేగువా అనేసి. అప్పటికి వాజ్పేయి గారు ప్రధానమంత్రి. సో అలా జల అంటే జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్కటి మనం గుర్తుపెట్టుకునే కంటే ఇలా ఒక టిప్ అనమాట, ఒక షార్ట్ కట్ ఇలాగా మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట. దీన్నే మనం బండ గుర్తులు అనుకుంటాం. ఏమనుకున్నా కూడా ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇటువంటి టిప్స్, షార్ట్ కట్స్ కూడా అందరూ ఫాలో అయ్యేటివి కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు తర్వాత మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అవి కూడా మనకు అవసరం అవుతాయి. మనం అలాంటి వాటిని ఏం చేస్తుంటే ఏ గదిలో అయితే ప్రిపేర్ అవుతుంటామో ఇంపార్టెంట్వన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకొని మనం గోడ పైన అంటించుకొని అప్పుడప్పుడు అది అంటే గుర్తుపెట్టుకోవడానికి కష్టమైనవి అప్పుడప్పుడు చూసుకుంటూ మనం వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. ఇలాంటివన్నీ మన టిప్స్ అనమాట. ఇటువంటి టిప్స్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని గుడ్డుగా మనం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం అనేది ఇక్కడ క్రైటీరియా కాదండి. ఎవరైతే వీటన్నిటినీ కూడా కరెక్ట్ వేలో, ప్రాపర్ వేలో వీటిని నడిపించి ముందుకు ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ అనేది పొందుతారు. అలాగే మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రిపేర్ అయిన తర్వాత మోడల్ పేపర్స్ మనం సేకరించాల్సి ఉంటుంది. కొన్ని మోడల్ పేపర్స్ ఏంటంటే అందులో ప్రామాణికత తక్కువగా ఉంటాయి. క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి కానీ ఆ క్వశ్చన్స్కి సరైనటువంటి క్వశ్చన్స్ కావాలన్నమాట. సో అటువంటి మోడల్ పేపర్స్ మనం ఎన్ని రాసినా కూడా యూజ్ ఉండదు. సో ఎటువంటి మోడల్ పేపర్స్ మనం ఫాలో అవ్వాలి. అలాగే మోడల్ టెస్ట్స్ మనం ఎన్ని రోజులకు ఒకసారి మోడల్ టెస్ట్ రాయాలి, టైం చూసుకొని మనం ఎప్పుడు దీన్ని ప్రారంభించాలి, సిలబస్ అంతా చదివిన తర్వాత లేకపోతే కొంత చదివిన తర్వాత ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. వీటన్నిటికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనాలిసిస్ చేసుకోవడం, మనం మోడల్ పేపర్స్ సరైన మోడల్ పేపర్స్ ఎంచుకొని మోడల్ టెస్ట్ మనం రాస్తున్నప్పుడు వచ్చిన మార్కుల ఆధారంగా అనాలిసిస్ చేసుకోవడం, ఏ చాప్టర్కి ఇంకా నేను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా ఎవరైతే అనాలిసిస్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా ప్రోగ్రెస్ అనేది వాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రతి క్షణం, ప్రతి అంశం చాలా సునిశ్చితంగా అలాగే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మనం ఇది ప్రిపరేషన్ అనేది జరగాలి. అలాగే లాస్ట్లోకి వచ్చేసరికి రెడీ ఫర్ డిఎస్సి. ఇంకా మనం డిఎస్సికి దగ్గర పడేటప్పుడు కానీ, టెట్ కానీ దగ్గరగా మన ఎగ్జామ్ దగ్గర అయ్యేటప్పుడు కానీ ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనండి. కొంతమంది ఏం చేస్తారంటే చదువుతున్నప్పుడు నోట్స్ ప్రిపేర్ చేస్తారు. నోట్స్ ప్రిపేర్ చేస్తూ మరి కొంతకాలం రెండోసారి చదివేటప్పుడు అందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ వేరే నోట్స్లో రాస్తారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ రెండో నోట్స్ ఏదైతే ఉందో దాన్ని అలా చదువుకుంటూ వెళ్తారు. సో ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. ఎలా ఏ రకంగా మనం సన్నద్ధం అవ్వాలి టెట్కి కానీ, డిఎస్సికి కానీ, ఇవన్నీ కూడా చాలా అంశాలు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేది ఈ రకంగా మీరు చదవాలనేది మీకు రెగ్యులర్గా ఈ ఛానల్లో అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనండి. అది ఇప్పుడు మనకి టెట్కి ఇంకా మనం అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది. సో మరి ఎవరు టెట్ ఇప్పుడు అప్లై చేయాలి? ఆల్రెడీ మనం గతంలో టెట్ రాసాం, మంచి మార్కులు వచ్చాయి. సో అలా మీరు డైలమాలో కనుక ఉంటే ఒకసారి వారి కోసం మనం చర్చిద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి రెడీ రెక్నర్ ఉంది. ఏపీ టెట్లో ఎన్ని మార్కులు పొందితే ఎన్ని మార్కులు డిఎస్సిలో కలుస్తాయి అనేది రెడీ రెక్నర్ ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ మనకి ఇప్పుడు మీ అందరూ తెలిసిందే, టెట్లో వచ్చే మార్కుల ఆధారంగా 20% మార్కులు తీసుకుంటారు ఈ జాబ్ని కేటాయించేటప్పుడు. డిఎస్సి నుంచి 80% మొత్తం 100%కి గాను మనకు వచ్చిన మార్కులు కేటాయించి, ర్యాంక్ కేటాయించి మనకి జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే టెట్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే 20% ఇక్కడ మార్కులు మనం పొందాలి. అయితే మనం గతంలో మనం ఈ టెట్లో రాసాం, మన మార్కులు మనం సంపాదించాం. సో అయితే ఇప్పుడు ఎక్కువ మార్కులు ఒకవేళ వచ్చాయి అనుకోండి, మరి ఈ టెట్ మనం అటెండ్ అవ్వాలా
లేకపోతే ఈ సమయం కూడా మనకు వృధా అవుతుంది కదా అనుకున్న వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. ముందుగా గతంలో టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయో మనకి అసలు తెలియలేదు అనుకోండి. ఒకసారి వాళ్ళు ఎలా టెట్ మార్కులు పొందొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకిది ఏపీ టెట్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్లో మనం లాగిన్ అయిన తర్వాత ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ 3/7/2024, ఎండ్ డేట్ 3/8/2024. ఒకటి పేమెంట్కి కూడా 3/7/2024 నుంచి 3/8/2024 దీన్ని మార్చడం అయితే జరిగింది. గతంలో మనకు 16 తేదీ లాస్ట్ డేట్ జూలై, అది దీన్ని కొంచెం పొడిగించడం అనేది జరిగింది. ఇక్కడ మనం అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే అప్లికేషన్ వస్తుంది, మనం అప్లై చేయొచ్చు. అలాగే పేమెంట్ కూడా ఇక్కడ క్లిక్ చేసి పేమెంట్ మనం చేయొచ్చు. ఓకేనండి. ఇక్కడ మనకి ఇంకా డౌన్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, గతంలో టెట్ పరీక్ష రాసాము, మన మార్కులు ఎన్ని అనేది ఒకవేళ మర్చిపోవచ్చు. సో మనకి నెక్స్ట్ మనం డిఎస్సి అప్లై చేసినప్పుడు కూడా ఈ మార్కులు అనేది మనకి అవసరం. సో ఎలా మనం పొందొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టెట్ ఫిబ్రవరి 2024 ఉంది. ఇక్కడ మనకి ఒకవేళ ఫిబ్రవరి 2024 మార్కులు కావాలనుకుంటే టెట్ సంబంధించి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మన మార్కులు పొందొచ్చు. లేదంటే టోటల్ మనకి టెట్కి సంబంధించిన అన్ని టెట్ ఎగ్జామ్స్ సంబంధించి మార్కులు కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ చూడండి మొబైల్ ఆర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది. సపోజ్ ఇక్కడ మీరు ఒకవేళ మొబైల్ నెంబర్ కనుక ఇక్కడ టైప్ చేస్తే మనం టైప్ చేస్తే చూడండి ఇక్కడ డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. అక్కడ ఓకే క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్కి ఏపీ టెట్ ఫిబ్రవరి 2024 మార్కులు మాత్రం వచ్చాయి. అన్ని మార్కులు నాకు రాలే, అన్ని టెట్లతో సంబంధించిన మార్కులు రాలేదు. ఇక్కడ ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు అంటే ఈ టెట్ ఎగ్జామ్ మనం అప్లై చేసినప్పుడు ఈ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. మరి ఏ టెట్ ఎగ్జామ్కి మనం ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఆధార్ నెంబర్తో మనం సెట్ చేయడం అవసరం అన్నమాట. కాబట్టి ఒకసారి ఆధార్ నెంబర్ మనం ఇక్కడ టైప్ చేసి కనుక గెట్ డీటెయిల్స్ కనుక పొందితే చూడండి ఒకసారి ఓకే. ఒకసారి ఎంటర్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మనం ఇక్కడ మొబైల్ ఆధార్ అనేది కదా, ఆధార్ పైన మనం ఇక్కడ క్లిక్ చేసి ఆధార్ నెంబర్ కనుక మనం ఇక్కడ టైప్ చేస్తే చూడండి తను మొత్తం ఏపీ టెట్ 2017లో 119 వచ్చాయి, ఏపీ టెట్ 2018లో 115 వచ్చాయి, ఏపీ టెట్ ఆగస్టులో 139 మార్కులు వచ్చాయి, బాగానే వచ్చాయి. అలాగే ఏపీ టెట్ ఫిబ్రవరిలో 115 వచ్చాయి. సో ఇలాగ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఈ మార్కులు హైయెస్ట్ మనకు 140, అదే 139 వచ్చాయి. సో తను ఇప్పుడు టెట్కి అప్లై చేసి ప్రిపేర్ అయ్యి ఈ 3 months పీరియడ్ అయితే ఏదైతే ఉందో మనకు గ్యాప్ మ్యాక్సిమం ఉండొచ్చు, అటువంటి ఈ గ్యాప్ పీరియడ్ని మనం వేస్ట్ చేసుకుంటామా ఏంటనేది మనం ఇక్కడ మనం బాగా ఆలోచించాలి. ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఈ రెడీ రెక్నార్లో చూసుకుంటే ఇక్కడ మనకి 139 వచ్చాయి కదండి. 139 వచ్చాయంటే ఎన్ని మార్కులు మనకి యాడ్ అవుతాయి? 18.5 మార్క్స్ యాడ్ అవుతాయి డిఎస్సిలో. ఓకేనండి, 18.5 మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ టెట్లో ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఒకవేళ రాస్తే ఒక 5 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకుందాం. 5 మార్క్స్ అంటే 139కి 5 యాడ్ చేస్తే 144, అప్పుడు ఎంత వస్తుందండి? 19.2. ఇక్కడ 18.5 వచ్చి ఆల్రెడీ మళ్ళీ మనం రాస్తే మ్యాక్సిమం 19.2 to 19.5 మ్యాక్సిమం వరకు కవర్ అవ్వచ్చు. అంటే ఎన్ని మార్కులు మనకి యాడ్ అవుతున్నాయి? 1 మార్క్ కూడా కంప్లీట్గా యాడ్ అవ్వట్లేదు. అంటే ఈ 3 months టైం స్పెండ్ చేసుకొని చదివితే
1 మార్క్ కూడా యాడ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఈ టెట్ ఎగ్జామ్ అవసరమా? ఈ 3 మంత్స్ పీరియడ్లో, ఎందుకంటే ఇక్కడ టెట్ సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు. కాబట్టి ఒకే సిలబస్ కాదు రెండింటికి. కాబట్టి మనం ఇప్పుడు ఈ టెట్కి చదివితే మనకు డిఎస్సి పనికి వస్తుంది అన్నది కంప్లీట్గా లేదు, అంత పర్సంటేజ్ లేదు. కాబట్టి ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ రాయకుండా ఇక్కడ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అయిపోతే మొత్తం టైం వీళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఈ 3 మంత్స్లో చాలా సిలబస్ కంటెంట్ కవర్ చేసి డిఎస్సిలో మంచి మార్క్స్ పొందేందుకు అవకాశం ఉంటుంది. నాకు తెలిసి 130 మార్క్స్ అబవ్ ఆర్ 135 అబవ్ మార్క్స్ వచ్చే వాళ్ళు మాత్రం టెట్కు అటెండ్ అవ్వకపోవడం మంచిది. గతంలో మీరు టెట్ రాసి 130 నుంచి 135 అదే లేదా 135 అబవ్ మీకు వచ్చాయి. 135 అబవ్ మార్కులు వచ్చినప్పుడు ఈ టెట్కి అటెండ్ కాకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా డిఎస్సికి చదువుకుంటూ ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా మంచిది. అలాగే 130 అబవ్ టు 132 135 వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించవచ్చు. ఓకేనండి. కాబట్టి ఈ రకంగా మీకు వచ్చిన మార్కులను బట్టి బేస్ చేసుకుంటూ డిఎస్సికి మన టెట్కి అటెండ్ అవ్వాలా వద్దా, ఇక్కడ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనేది మీరు చెక్ చేసుకోవాలి, చాలా అవసరం. ఈ నిర్ణయం చాలా మీకు నిర్ణయాత్మకం అవుతుంది. కాబట్టి మీరు ఆలోచన చేసుకోగలుగుతారు. ఓకేనండి. ఇది అలాగే ఇంకా మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనం చూసుకుంటే ఇక్కడ ఇంకా క్లియర్గా మనకి ఇక్కడ జియోస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ కూడా ఇక్కడ మనం అప్పుడప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తుంటే అసలు ఏంటి మనకి దీనికి సంబంధించి ప్రెస్ నోట్ ఇవ్వడం అనేది మనం చూసుకోవచ్చు. చూడండి, పత్రికా ప్రకటన ఏపీ టెట్ జూలై 2024 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా. అలాగే 2/7/24 నుంచి ఈ వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉందని కమిషనర్ గారు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన అనేది మనం ఇందులో చూడొచ్చు. సో ఈ రకంగా మనం ఈ వెబ్సైట్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో ఫాలో అవుతూ అయితే మనం ఒకసారి మన నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే కదా, అది మరి చూడక్కర్లేదు. ఆ నోటిఫికేషన్లో మనం ఒకసారి చూసుకుంటే టెట్ నోటిఫికేషన్ సంబంధించి మనకి ఏపీ టెట్ జూలై 2024 ఇక్కడ మనకి పేపర్ 1A 1B ఉంటుంది, పేపర్ 2A 2B అంటే 1 to 5 క్లాసెస్కి 1A 1B, అలాగే 6 to 8 క్లాస్ సంబంధించి టీచర్స్కి ఏంటంటే 2A 2B ఉంటుంది. ఇక్కడ 1B 2B అనేది ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు 1B 2B అనేది వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 750 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి కేటగిరీ వైజ్ ఇంకా మారుతుంది, అది కూడా మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి. ఇంకా ఇందులో మనం చెప్పడానికి ఏంటంటే షెడ్యూల్ అనేది పాత షెడ్యూల్ ఇక్కడ ఉంది, అది మారింది. ఇందాక మీకు చెప్పాను ఎంతవరకు మనకి అప్లై చేసుకోవడానికి ఉంది, పేమెంట్ ఎంతవరకు ఉందనేది. సో ఈ రకంగా మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది 150 మార్క్స్కి మీ అందరికీ తెలిసిందే. అలాగే ఇక్కడ పాస్ మార్క్స్ అనేది చూసుకుంటే 150 మార్క్స్కి కేటగిరీ వైజ్ కమ్యూనిటీ వైజ్ ఇవ్వడం జరిగింది. ఓసీకి అయితే 60% మార్క్స్ అండ్ అబవ్ ఉండాలి. బీసీ వాళ్ళైతే పాస్ అవ్వాలి అని అనిపించుకుంటే 50 మార్క్స్ అండ్ అబవ్ ఉండాలి, 50% మార్క్స్ అండ్ అబవ్ ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ అండ్ అబవ్ వస్తే పాస్ మార్క్ అనమాట. ఇది ఒకసారి మనం గమనించాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పడం 20% అనేది టెట్ నుంచి 80% అనేది మనకి డిఎస్సిలో రిటన్ టెస్ట్ ద్వారా టీఆర్టీ అంటాం, డిఎస్సి అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనమాట. ఓకేనండి. అలా మనం ఆ రకంగా వెయిటేజ్ ఉంటుంది, దాన్ని మనకు తెలుసు. అలాగే నార్మలైజేషన్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే నార్మలైజేషన్ అంటే మీ అందరూ తెలిసింది, ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఒక షెడ్యూల్ స్పెల్స్లో జరుగుద్ది ఎగ్జాము. మరి ఒకరోజు ఒక స్పెల్కి అంటే సెషన్లు కూడా ఉంటాయి ఇందులో. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది.
ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా మన్యం జిల్లా వాళ్ళకి సొంత జిల్లాలో రాసే అవకాశం లేదు. అక్కడ సెంటర్ అనేసి కేటాయించడం జరగలేదు. ఎందుకంటే అక్కడ ఇవ్వండి మన్యం అండ్ ఏఎస్ఆర్ అక్కడ ఏంటంటే మనకి యాక్సెస్ అనేది అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా యాక్సెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రెండు జిల్లాల్లో ఉండే వాళ్ళు మాత్రం ఆ నియర్ బై జిల్లాల్లో ఉండేటువంటి ఎగ్జామ్ సెంటర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మొదటిసారిగా మనం కరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదేమవుతుందంటే మనం ఎగ్జామ్ ఇప్పుడు సపోజ్కి నోటిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందుగా ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో అవి అలా అలా హోల్డ్ అయిపోతాయి అనమాట ఎగ్జామ్ సెంటర్. ఆ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి ఎంతమంది మ్యాక్సిమం క్యాండిడేట్స్ అక్కడ రాసే అవకాశం ఉంటుంది కదా, అది ఫిల్ అయిపోతే ఆ ఎగ్జామ్ సెంటర్ హోల్డ్ అయిపోద్ది అనమాట. కాబట్టి ముందుగా మనం అప్లై చేసుకొని ముందుగా మనం ఎగ్జామ్ సెంటర్ హోల్డ్ చేసుకోవాలి. మనం మొదట ఏదైతే ఎగ్జామ్ సెంటర్ హోల్డ్ రాస్తామో అదే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిస్ విల్ బీ ప్యూర్లీ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అని అన్నారు. సో ఆ రకంగా ఎగ్జామ్ సెంటర్ని మనం అక్కడ కరెక్ట్గా చూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి సెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాం, అలాగే సెషన్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 సెషన్స్ అనేది ఇవ్వడం మనకు జరిగింది. ఓకే, మీకు తర్వాత చూపిస్తాను నేను. నెక్స్ట్ ఓకే 2 సెషన్స్ మీ తర్వాత నేను చూపిస్తాను. అలాగే ఈ ఛానల్ ద్వారా మీకు ఎవరైతే డిఎస్సిలో పోస్ట్ టీచర్ పోస్ట్ మనకి సంపాదించాలనుకుంటున్నారో మరి ఎవరైతే ఈ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్కి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరి ఆల్ ది బెస్ట్ అండి. మీ తాలూకా గమ్యాన్ని మీ సరైన రీతిలో మలుచుకొని మీ ప్రణాళికలు మీ వ్యూహాలు కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకొని మీరు ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవ్వండి. అయితే మీకు ఈ ఛానల్ ద్వారా మీకు ఏంటంటే లైవ్ అప్డేట్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుందన్నమాట రెగ్యులర్గా. అలాగే నెక్స్ట్ గైడెన్స్ ఆన్ ఈజీ కంటెంట్ అంటే ఏ కంటెంట్ మనకి చదివితే మనకి మంచి మార్కులు వస్తాయి, మరి దాని మీద పూర్తి గైడెన్స్ మీకు అనేది ఎప్పటికప్పుడు చాప్టర్ వారీగా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వెటరన్స్ ఆఫ్ టెట్ అండ్ డిఎస్సి మా ఫ్రెండ్స్లో చాలామంది ఏంటంటే డిఎస్సి కోచింగ్ సెంటర్స్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగే డిఎస్సి రాసిన వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ తాలూకా ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ అవసరం అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూహాత్మకంగా ఒక్కొక్క ప్రణాళికలు వేసుకొని ప్రిపేర్ అవుతారు. సో అందులో ఎవరైతే బాగా సక్సెస్ అయ్యారనేది ఉంటుందో వాళ్ళ తాలూకా అనుభవాలని మీకు ఈ ఛానల్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే యాక్సెస్ ఆఫ్ మోడల్ పేపర్స్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే మోడల్ టెస్ట్ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా 20 మార్క్స్కి ఒక్కొక్క 20 మార్క్స్ మీకు అప్పుడప్పుడు మోడల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకున్నటువంటి ఖాళీ పీరియడ్లో మీరు ఎగ్జామ్ రాసి కనుక మాకు అక్కడ ఆన్సర్ స్క్రిప్ట్ మీకు ఇవ్వడానికి కూడా మీకు లింక్ అనేది ఇస్తాం. అది మీరు కనుక మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మోడల్ టెస్ట్ కనుక రాస్తే మీరు రాసినటువంటి రిజల్ట్ మేము అనాలిసిస్ కూడా మీకు చేసి మీరు ఏ చాప్టర్లో ఇంకా బాగా చదవాలి అనేది, ఏ సబ్జెక్ట్లో మీరు ఇంకా చదవాలి అనేది మేము మీకు ఎలా చదవాలి అనేది కూడా ఎప్పటికప్పుడు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. అలాగే ట్రిక్స్ ఏంటనేది ఎగ్జామ్ ప్రిపరేషన్లో ట్రిక్స్ ఏంటి, ఎలా ట్రిక్స్ మనం ఫాలో అవ్వాలి, అలాగే షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అందరి దగ్గర నుంచి సేకరించి కూడా మీకు షార్ట్ కట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీకు నచ్చితే మీకు బాగా యూజ్ఫుల్ అవుతాయని అనుకున్నవి మీరు ఫాలో అవ్వచ్చు, లేనివి విడిచిపెట్టవచ్చు. చివరిగా మనం ఒకసారి షెడ్యూల్ చూసుకుంటే మన లేటెస్ట్గా 8/7/2024 మనకి మాడిఫైడ్ మనకి షెడ్యూల్ ఏదైతే ఉందో రివైజ్డ్ షెడ్యూల్ అది ఒకసారి చూద్దాం వచ్చినటువంటిది. చూడండి ఇక్కడ టైం లైన్ మనకి 2/7/2024 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చింది. 3/7/2024 నుంచి 3/8/2024 వరకు మనం పేమెంట్ ఫీజు మనం ఇక్కడ పే చేయవచ్చు అన్నమాట. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్
ఈ వెబ్సైట్ ద్వారా అయితే 3/7/2024 నుంచి 3/8/2024 వరకు కూడా మనకి టైం అనేది ఉంది. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ మాక్ టెస్ట్, మనము కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి టెట్లో మనం ముందుగా మనకి మాక్ టెస్ట్కి కంప్యూటర్ బేస్డ్ ద్వారా అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళు మోడల్ టెస్ట్, ఇది దాన్ని మాక్ టెస్ట్ అంటాం. అది 19/9/2024 నుంచి మనకు అందుబాటులోకి ఉంటుంది. మనం అది రాయొచ్చు ముందుగా. అలాగే హాల్ టికెట్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయంటే 22/9/2024 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే పేపర్ 1A అండ్ పేపర్ 1B, పేపర్ 2A అండ్ పేపర్ 2Bకి మొత్తం కలుపుకొని 3/10/2024 నుంచి 20/10/2024 వరకు బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్ అనమాట. ఇక్కడ సెషన్స్ ఇందాక అన్నాను చెప్పాను కదా, అక్కడ సెషన్స్ మనకు 2 ఇవ్వడం జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్ అయితే, రెండో సెషన్ ఏంటంటే 2:30 అంటే మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు రెండో సెషన్ అనమాట. మనకి ఏ సెషన్లో మనకి వీలుగా ఉంటుందో ఆ సెషన్కి మనం ముందుగానే మనం అక్కడ అప్లై చేయాలన్నమాట, ఎగ్జామ్ సెంటర్ను సెషన్ కూడా. అలాగే రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ కీ SCERT ద్వారా మనకి ఎప్పుడైతే ఇనీషియల్ కీ రిలీజ్ అవుతుందంటే 4/10/2024 నుంచి అంటే ఒకరోజు ఆఫ్టర్ ఎగ్జామ్ ఒక రోజు నుంచి అనమాట. ఈరోజు ఎగ్జామ్ అయితే రేపటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఆన్ ఇనీషియల్ కీ SCERT అన్నారు. సో ఇక్కడ అబ్జెక్షన్స్ అనేవి ఎప్పటి నుంచి తీసుకోబడతాయి అంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇనీషియల్ కీ పైన 5/10/2024 ఆన్వర్డ్స్ అనమాట. 1 డే ఆఫ్టర్ ఆఫ్ ఈచ్ ఎగ్జామ్. ఓకేనండి. ఇక్కడ 1 డే ఆఫ్టర్ అని ఎందుకు అంటున్నారంటే ఒక్కోసారి మనకి ఇచ్చిన డేటు మారచ్చు. సో 4/10/2024 అవుతుంది ఎగ్జామ్ ఇక్కడ. ఓకేనండి. ఇక్కడ మనం 3/10 నుంచి ఇక్కడ 20/10/2024 వరకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది షెడ్యూల్లో. మనం సపోజ్కి 3వ తేదీన ఎగ్జామ్ రాసామనుకోండి, 4వ తేదీ నుంచి మనకి ఇనీషియల్ కీ అనేది వస్తుంది. ఒకవేళ మనం 10వ తేదీన రాసామనుకోండి, 11వ తేదీ నుంచి ఇనీషియల్ కీ వస్తుంది. మనం ఈ అబ్జెక్షన్స్ కూడా మనం ఆ తర్వాత రోజు నుంచి మనం ఈ అబ్జెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏదైతే ఇనీషియల్ కీ రిలీజ్ చేశారో దానిపైన. అలాగే రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ మనం ఇచ్చేటువంటి అబ్జెక్షన్స్ అన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు దాని మీద తప్పులు అంటే చూసుకొని అది అవునా కాదని చెక్ చేసుకొని మనకి ఫైనల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 27/10/2024 మనకి ఫైనల్కి రిలీజ్ అవుతుందన్నమాట. సో ఇంకా ఈ ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే SCERT వాళ్ళు 2/11/2024 అంటే నవంబర్ 2వ తేదీన మనకి ఫైనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఈ షెడ్యూల్ ప్రకారం మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మనం సరిగా ప్లాన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా పోస్ట్ అనేది మనం పొందవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ నెక్స్ట్ ఈ సెషన్స్ అనేది ముందుగానే మనం కరెక్ట్గా మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందనంటే ఈ ఎగ్జామినేషన్ సెంటర్ కోసం మనం కనుక పొరపాటున ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ అది మార్చబడదని చెప్పారు. కాబట్టి ఎక్కువగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ను నెక్స్ట్ ఈ సెషన్స్ మాత్రం మీరు కరెక్ట్గా మీరు అప్లై చేసేటప్పుడు చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిట్ ఆర్ మోడిఫై ద అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మోడిఫై చేయడం జరగదని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకుంటూ అప్లై చేయండి. అప్లై చేసుకొని చక్కగా ప్లాన్ చేసుకొని మరి ఎగ్జామ్లో మంచి మార్కులు పొందుతారని, సో మీరు మీ యొక్క ప్రిపరేషన్లో కూడా మా యొక్క సహకారం మీకు పూర్తిగా అందజేస్తామని ఆశిస్తూ తెలియజేస్తున్నాను.